వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్ తోటి మీ ముంగడికి వచ్చాను. చూడండి, అదే ఈ ప్రోడక్ట్ ఉయ్యాల. చాలా బాగుంది కదా. ఇది తక్కువ ఖర్చులో తక్కువ అమౌంట్ అయితే మీకు ఇద్దాం అనుకుంటున్నాను. గట్టని చెప్తారు, అది మాకు ఇస్తారా? ఏం కన్నయ్య అట్లా చెప్తున్నావు? ఉయ్యాల ఓడు ఉందా లేదా? అగో టీవీ నాతో మాట్లాడుతుందండి. అనుమాన పడకు కన్నయ్య, నేను నీతోటే మాట్లాడుతున్నా. అమ్మో బాబోయ్, టీవీలో దయ్యం ఉంది. ఓ కన్నయ్య భయపడకు, నేను దయ్యం కాదు. ఈ ప్రోడక్ట్ నీకు తక్కువ అడిగిస్తా, కొనుక్కుంటావా? అమ్మా దయ్యం కాదా? అమ్మో సరే, మరి ఎంతకిస్తావు? నీ కోసం, నీ ఒక్కడి కోసం ఎవరైనా అవుతా సొరైనా అవుతా. ఇది నీకోసం 15,000కి ఇస్తా, వేరే వాళ్ళకైతే 20,000. ఓ అవునా, థ్యాంక్ యూ. నేనంటే నీకు బాగా ఇష్టం కావచ్చు. సరే కానీ నేను దీన్ని ఎట్లా కొనాలా? ఇగో ఇక్కడ కింద నెంబర్ కావడం చూసినా, దీనికి మిస్ కాల్ కొట్టు, ఉయ్యాల మీ ఇంటికి వస్తుంది. సరే ఉయ్యాలత్తది. అమ్మా ఏంటి రకనే లేచినావా? ఛాయ్గా ఉన్నా? చాయ్ కాదే, ఉయ్యాల కావాలి నాకు. టగర్ నీ ఫోన్ దేపో, పైసలు కూడా 15,000 ఫోన్ చేద్దాం. ఆ ఉయ్యాల 15,000 ఇస్తే ఇస్తాడు. ఏంద్రా కలగిన అన్నవేంది? 15,000 అంటున్నావు, ఫోన్ అంటున్నావు, ఏంటంటే మాట్లాడుతున్నావు? అయ్యో అమ్మా, నేను బట్టే మాట్లాడతలేనే. ఒకసారి టచ్కి టీవీలో ఇవ్వడు. మరి టీవీలా ఏముందిరా? టీవీలా ఇంకో చూడు ఇప్పుడు అత్త చూడు. ఏంద్రా కన్నయ్య, బొమ్మ అట్నే ఉంది, కదులుతలేదు. అవునా అమ్మా, ఎంత వదిలేలేదు. రే కన్నయ్య, ఒకసారి ఆ బొమ్మను మంచిగా చూడరా. చూసినా దాని వెనుకోళ్ళు ఉన్నారో ఏర్పడుతున్నారా? అవు అంటే కొంచెం లైట్ ఏమో డాల్ ఎక్కున్నాడు. డాల్ ఎక్కున్నాడేంద్రా మీ డాడే? డాల్ ఎక్కున్నాడేంద్రా మీ డాడే? అవునే, ఆ వెనక కిటికీ చూడు, ఆ గోడ చూడు. అవు మనలు ఇక్కడ ఇల్లు కట్టుకున్నది ఏంది? సేమ్ మనకి ఇల్లు కట్టుకున్నాడు కాదురా, మన ఇల్లేరా. బయటకు వెళ్తాం ఒకసారి. అవునే, అమ్మా ఉయ్యాలా. డాడీ పుత్ర బక్రా చేసినావేంది? నిన్ను బక్రా వేయలేదురా, నిన్ను సర్ప్రైజ్ చేసినాం. ముందు ఉంది ఉయ్యాలా. ఇగో ఇక్కడికి బ్లూటూత్ లో టీవీలో కనెక్ట్ చేసి నువ్వు మాట్లాడిన దానికి నేను మాట్లాడినా. అమ్మా ఎట్లయితే ఉయ్యాల మాత్రం మంచిగా ఉంది. కూర్చోరా. మంచిగా ఉయ్యాల డాడీ, మంచిగా ఉయ్యాల. చిన్నప్పటి నుంచి మంచిది నేను ఇయ్యాల. అమ్మాయ్యా డాడీ నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరుకునేది, ఉయ్యాల అనుకొని మంచిగా ఊదామని. ఇంకేంద్రా ఊగు. థ్యాంక్ యూ డాడీ. అరే కన్నయ్య, నీకు ఇది సర్ప్రైజ్ ఇవ్వడానికి కోసం డాడీ మబ్బులు లేసి వేరే వాళ్ళ ఇంటికాడ నుండి తెచ్చి ఇక్కడ ఫిట్ చేయించిండ్రా. అవునా అమ్మా, థ్యాంక్ యూ డాడీ. వెల్కమ్ రా కన్నీ. సరే కానీ ఛాయ్ పెట్టినా, ఛాయ్ తాగు రాన్లీ. ఛాయ్ తీసుకోండి. డాడీ రా. అమ్మా డాడీ ఏదో పడుందని బయటకేయండి. అవునా, సరే పోనీ. ఇక మరి నువ్వు ఛాయ్ తీసుకో. అమ్మా నేను చాయ్ ఉయ్యాల తాగుతానే. అబ్బా చాలు చేసిన వారిగా, నీకేదన్నా కొనిచ్చుడు పాపం రా. అది కరవై దాకా దాన్ని విడిచిపెట్టావు. అంతేగా ఇటు ఇయ్యే చాయ్. తాగుడు కాదు, మెల్లగా తాగు. దాని మీద పడ్డాయి అనుకో అంత మరకలైతాయి. సరే అమ్మా. ఎంత ఉల్లాసంగా అనిపిస్తుందో. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. అమ్మయ్య చాయ్ తాగడం అయిపోయింది. అవును, అసలు ఉయ్యాల ఎట్లుంది అసలు చూడలే. బా డిజైన్ మంచి చేసిరు ఇక్కడ. ఇక్కడ ఒక కొండి పెట్టిలు ఉయ్యలేసుకుంటాను.
ఓ ఇది మీద ఇయ్యచ్చు కావచ్చు. హైట్ ఇచ్చింది, ఇది స్టాండర్డ్ ఇచ్చింది మొత్తం. అవు ఇక్కడ చేంజ్ కూడా చేసుకోవచ్చు. హైట్ ఎంత అంటే లేపుకోవచ్చు, కిందకి వేయచ్చు. మొత్తం డిజైన్ మాత్రం మంచిగా ఉంది. ఇట్లా ఉంది. అబ్బా మా డాడీ మంచిగా తెచ్చిండు ఇవాళ. అబ్బా ఇవాళ ఊరుకుంటావంటే ఎంత మంచిగా వస్తుంది నిద్ర. అరే కన్నయ్య 9కి ఏమన్నావారా? టిఫిన్ అయింది, టిఫిన్ తిందుదా? ఏంటిదమ్మా టిఫినా? ఇటే తీసుకురా అమ్మ, ఉయ్యన్న ఏంటి ఇక. అబ్బా ఉయ్యాల నిడిచేటట్టు లేవురా. అరే కన్నయ్య ఇగో తీసుకో. అబ్బా అమ్మ నువ్వే ట్రై, వీళ్ళు ఒక్కరోజు తినిపియ నాకు. లే అంటే ఉయ్యాల మొత్తం ఈ ఉయ్యాలనే ఉంటావా? దిగవా ఉయ్యాల? దిగులేదమ్మా, వీళ్ళు మొత్తం ఉయ్యాలనే ఉండు. నాకు తెలుసురా నువ్వు ఇట్లా చేస్తావని. 2 సైట్లు ఉన్నాయి, తినచ్చు కదరా. నన్ను ఎందుకు తినిపించమంటున్నావు? అమ్మా నీ చేతితో ఇడ్లీ పెడితే అమృతం లెక్క ఉంటుంది. అబ్బో సాల్పోయి. థ్యాంక్ యూ. కాలనా అమ్మా అమ్మా కాల అత్తే వచ్చింది కానీ గంతమందిలా ఉయ్యాల ఓపెనింగ్ చేసినట్టే నాకు మంచిగా అనిపించింది. ఏంటిరా ఉయ్యాల గంత మంచి డెకరేషన్ చేసినవేంద్రా? అమ్మా మన ఉయ్యాలని రిబ్బన్ కట్టంతో ఓపెన్ చేద్దామే. డాడీకి ఫోన్ చేయి రమ్మను. ఓపెనింగ్ చేస్తావా? అందులో మంచి ఛాయ్ తాగినావు, ఇడ్లీలు తిన్నావు, మంచి అన్నావు, లేచినావు. ఇప్పుడు ఓపెనింగ్ చేస్తావారా? అయ్యా అమ్మ అవన్నీ నాకు తెలిసే, కానీ వాట్సాప్లో స్టేటస్ పెంచుకుంటుంది ఇవన్నీ వేయాలి మనం. అవునరా మర్చిపోయినా. అబ్బా ఇయ్యాల ఒకరోజు స్టేటస్కు ఫోటో దొరికింది. డాడీకి ఫోన్ చేస్తావు? థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ అమ్మా. కూర్చోలే. మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరే. అబ్బా ఎప్పుడు హోంవర్క్ రాసినా తీరం కొద్దేది. ఇలా ఉయ్యాలు ఊక్కుంటే రాస్తే టకటకైపోతున్నాయి. దెబ్బకి 6 హోంవర్క్లలో 5 హోంవర్క్లు అయిపోయినాయి. లాస్ట్ హోంవర్క్ ఇది. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. అబ్బా మా డాడీ ఉయ్యాలని బాగా పైసలు పెట్టి కొన్నాడు కావచ్చు. మనం ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలా ఈ ఉయ్యాలతో. ఏం పెడదాం అబ్బా? ఐడియా. నమస్తే అన్న, ఉయ్యాల గంటకి ఎంత? గంటకి 120 రూపాయలు, 5 నిమిషాలకు 10 రూపాయలు. అవునా? 5 నిమిషాలకి 5 రూపాయలు తీసుకోవచ్చుగా? తమ్ముడు అట్లయితే కలది, కంపెనీ లాస్ అవుతుంది. నీ ఇష్టం ఇక. సరేది 1 నిమిషం ఎక్కి 10 రూపాయలు ఇస్తా. ఓకే 1 నిమిషం. 3, 2, 1 టైం స్టార్ట్. ఓకే.
టైంలో ఊదా స్పీడు కదా. నువ్వు ఇచ్చే 10 రూపాయలకు గంతే. అయితే అయిపోయింది. 3, 2, 1 టైం అప్ దివు. సరే. ఏ బాబా పైసలు లేవు. మర్చిపోయాను. తమ్ముడు మీ దోస్తులకు చెప్పి పంపియు, నువ్వు వచ్చినప్పుడు నీకు డిస్కౌంట్ ఇస్తా. ఓకే. బాబు టైం అయిపోయింది, లేవు. ఓకే. అరే కన్నయ్య, ఇక యాలు అన్నం తిందాం పారా. అమ్మ ఇడిగా అయిపోయి. అరే కన్నయ్య, ప్రొద్దున లేచి నుండి ఇంట్లోనే ఉంటున్నావు. అమ్మ ఈ ఉయ్యాలలో మంచిగా అనిపిస్తుంది కూర్చుంటే. ఈడికే అయిపోయి ఇవాళ ఒక్కరోజు ఇక్కడ అయిందాం. ఇక ఏ లేరా కన్నయ్య, నువ్వు అత్తేరా లేకపోతే లేదు, నేను పోయి ఇంట్లోనే తింటా. అబ్బమ్మ ప్లీజ్ అమ్మ, ప్లీజ్. అబ్బా నేను తినరా, నీకు తినబుద్ధి అయితే వేసుకొచ్చుకొని ఇన్నే తిను. సరే అమ్మ, అట్లయితే ఓకే. మొత్తం